హలో గైస్, గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో లేటెస్ట్గా ఈరోజు అప్డేట్ ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు 60 ఇయర్స్లో వాళ్ళు రిటైర్మెంట్ అయితే యాజ్ పర్ నార్మ్స్ అయితే ఉండేది. ఇప్పుడు అది కాస్త 2 ఇయర్స్ ఎక్స్టెండ్ అయింది. అంటే 60 ఇయర్స్ లోపల ఎవరెవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళు ఇంకో 2 ఇయర్స్ పాటు సర్వీస్ అయితే చేయొచ్చు. ఇది కొత్త అప్డేట్ అనమాట. అండ్ అదేవిధంగా రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్ కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే పెన్షన్ రూపంలో ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి ప్రతి నెల అయితే వస్తుంది. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా కొంతమందికి అది రావట్లేదంట. సో ఇప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళకి 11,000 మెంబర్స్ పీపుల్స్ ఎంప్లాయీస్కి అది రిలీజ్ చేయమని ఆర్డర్ అయితే ఇచ్చింది. ఈ న్యూస్ విన్న తర్వాత చాలామంది ఎంప్లాయీస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇది లేటెస్ట్ అప్డేట్. అండ్ గవర్నమెంట్ జాబ్ అంటేనే మన ఇండియాలో మనకి రావడానికి ఎంత కష్టపడాలో ప్రతి ఒక్కరికి తెలుసు. బికాజ్ ఆఫ్ కాంపిటీషన్ లెవెల్ అండ్ పాపులేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒక జాబ్ చేయడానికి అంత టాలెంట్ అండ్ అంత స్కోర్ అవసరం లేదు. బట్ ఎందుకంటే మన ఇండియాలో పాపులేషన్ అనేది ఎక్కువ కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అంత కష్టపడాల్సి వస్తుంది. ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఏదైతే ఈ 2 ఇయర్స్ ఎక్స్టెండ్ అయింది సర్వీస్ అనేది అనుకున్నాం కదా, దీని మీద చాలా చర్చలు అయితే నడుస్తున్నాయి. అదేంటంటే పాజిటివ్ అండ్ నెగిటివ్స్. ఈ న్యూస్ విన్నంటనే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇంకో వర్గాలు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు అండ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా రోజుల నుంచి కోచింగ్ తీసుకుంటుంటారు అండ్ ప్రిపేర్ అవుతుంటారు, జాబ్స్ కోసం ఎలాగైనా కొట్టాలి అని ట్రై చేస్తుంటారు. సో వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అనమాట. అది ఎలానో చెప్తాను వినండి. ఇప్పుడు 2 ఇయర్స్ సర్వీస్ అనేది ఎక్స్టెండ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో మనం కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాం, అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నామో వాళ్ళు. సో సడన్గా ఇది ఎక్స్టెండ్ అవడం వల్ల ఆ నోటిఫికేషన్ అండ్ ఏదైతే ఆ పోస్టులు భర్తీ చేయడానికి ఉంటాయి కదా, లెస్ అవుతాయి, అంటే తక్కువ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ సర్వీస్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి వేకెన్సీస్ ఉండవు. సో ఇది ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో ఈ విషయం మీద చాలా మంది డిబేట్లు అయితే చేస్తున్నారు. ఒక విధంగా ఇది నిజమే అనుకోండి. ఎందుకంటే రోజు రోజుకి పాపులేషన్ అనేది పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఒకవైపు ఏమో చాలా ప్రైవేట్ కంపెనీస్ ఏఐ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ ఎలా తగ్గించాలని చూస్తున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఇది చాలా టఫ్ అనమాట. సో అందుకనే అటు ఎంప్లాయీస్ కి పాజిటివ్ గా ఉంది, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెగిటివ్ అని చెప్పొచ్చు. సో నిజంగా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? దీని మీద ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కామెంట్ ద్వారా తెలపండి. ఇన్ఫాక్ట్ ఇది ఎంప్లాయీస్ కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ వాట్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ సంగతి? ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.